కంచుకోట లాంటి జిల్లాకు కాపలా కాసే కమాండర్ దొరక్క కుర్చీ ఎక్కిన వారంతా వచ్చినట్టే వచ్చి మాయమైపోతుంటే అధికార పార్టీ క్యాడర్ లో టెన్షన్ మొదలవుతుందట. ఆ జిల్లాలో ప్రస్తుతం జోనల్ కోఆర్డినేటర్ పదవి చుట్టూ ఊహించని రేంజ్ లో పొలిటికల్ సస్పెన్స్ మొదలైంది. పవర్ లో ఉన్నా కూడా ఒక జోనల్ కోఆర్డినేటర్ ను నియమించుకోలేకపోతుందనే అపవాదును అధికార పార్టీ మూటగట్టుకోవాల్సి వస్తుంది. అయితే జిల్లాలో జరుగుతున్న గ్రూపులు గొడవలతోనే జోనల్ కోఆర్డినేటర్ కుర్చీలో కూర్చునేందుకు నేతలు భయపడుతున్నారా? అసలు ఆ పదవి విషయంలో అధిష్టానం ఎందుకు లైట్ తీసుకుంటుంది? ఎవరున్నా లేకున్నా జిల్లాలో పార్టీకి ఢోకా లేదనుకుంటుందా? స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీ ఎందుకంత మౌనంగా ఉంటోంది? ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో అత్యంత దూకుడుగా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా కొన్ని జిల్లాల్లో అసంతృప్తి సెగలను కంట్రోల్ చేయడంలో తీవ్రంగా విఫలమవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు క్లియర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో జోనల్ కోఆర్డినేటర్లు కుర్చీ చుట్టూ జరుగుతున్న హైడ్రామా. ఈ జిల్లాకు అసలు జోనల్ కోఆర్డినేటర్ పదవనేది ఏమాత్రమూ కలిసి రావడం లేదట. ఆ సీటులో ఎవరొచ్చినా సరిగా నిలబడలేకపోతున్నారట. ఒకవేళ కొన్ని రోజులు స్థిరంగా ఉన్నా అనేక ఆరోపణలు ఎదుర్కొని పక్కకు తప్పుకొని పోవలసిన పరిస్థితి కనిపిస్తోందట. గత కొన్నేళ్లుగా ఇక్కడ కోఆర్డినేటర్లు మారిన తీరును పరిశీలిస్తే బీటీ నాయుడు, బీదా రవిచంద్ర, కోవెలముడి నాని, దామచర్ల సత్య, ఆ తర్వాత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఒకరి తర్వాత ఒకరు వచ్చి వెళ్లిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీటీ నాయుడు కొంతవరకు డీల్ చేసినా ఆ తర్వాత వచ్చిన కోవెలముడి నాని గ్రూప్ తగాదాల విషయంలో వన్ సైడ్గా వ్యవహరిస్తూ పార్టీలో ఏ సమస్య వచ్చినా ఆయన సరిగా డీల్ చేయలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన ఎదురుగానే పార్టీ నేతలు చాలాసార్లు గొడవలు పడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయట. ఇలా విమర్శల నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా చాలాసార్లు పునరాలోచనలో పడిందట. చివరిగా ఆయన్ను ఆ స్థానం నుంచి తప్పించారు. ఇక ఆ తర్వాత అధిష్టానం ఎంతో నమ్మకంతో దామచర్ల సత్యకు అనంతపురం పగ్గాలు అప్పగించింది. కానీ ఆయన కనీసం వారం రోజులు కూడా ఆ కుర్చీలో కూర్చోలేకపోయారు. మే 14వ తేదీన అనంతపురంలో అడుగుపెట్టిన దామచర్ల సత్యకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా ప్రెసిడెంట్ పూల నాగరాజు ఘనస్వాగతం పలికారు. ఆ రోజు భారీ ఎత్తున రివ్యూ మీటింగ్లో కూడా పాల్గొన్నారు. కానీ ఆయన అనంతపురం నుండి వెళ్లిన 2 రోజుల్లోనే ఆ పదవి నుండి తొలగించారు. అసలు దామచర్లను ఎందుకు నియమించారు, ఎందుకు తొలగించారనే దానికి సరైన క్లారిటీ లేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అనంతపురం జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు దామచర్ల సత్య లీడర్షిప్ను ఓపెన్గా వ్యతిరేకించారని, జిల్లాలోని పరిస్థితులను ఆయన హ్యాండిల్ చేయలేరనే నెపంతో రాత్రికి రాత్రే ఆయన్ను మార్పించారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. దామచర్ల సత్య ఎపిసోడ్ ముగిశాక కడప జిల్లాలో అత్యంత కఠినమైన పొలిటికల్ పరిస్థితుల్లోనూ వైసీపీని ఢీకొట్టి పార్టీని గెలిపించిన క్లీన్ ఇమేజ్ ఉన్న సీనియర్ లీడర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డిని అనంతపురం జోనల్ కోఆర్డినేటర్గా రంగంలోకి దింపారు చంద్రబాబు. మే 26న శ్రీనివాసరెడ్డి అనంతపురంలో అడుగుపెట్టి వరుసగా 3 రోజుల పాటు జిల్లాలోనే క్యాంప్ వేశారు. మే 27, 28 తేదీల్లో జరిగిన మహానాడు కార్యక్రమాల్లో పాల్గొని అనంతపురం అర్బన్తో పాటు రాప్తాడు నియోజకవర్గాల్లో క్యాడర్లో జోష్ నింపేలా అదిరిపోయే స్పీచ్లిచ్చారు. స్థానిక నేతలతో మీటింగ్స్ పెట్టి జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని ఎవరెవరు ఏంటి అన్న అంశాలపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మరోసారి నేతలందరితోనూ సమావేశమవుతానని చెప్పి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. గత 2 నెలలుగా అసలు అనంతపురం వైపే అడుగుపెట్టలేదు. కనీసం జిల్లా నేతలతో కానీ ఇక్కడి క్యాడర్తో కానీ ఆయన టచ్లో లేకపోవడంతో తమ్ముళ్ళు ముక్కున వేలేసుకుంటున్నారట. శ్రీనివాసరెడ్డి ఇలా అనంతపురం బాధ్యతలను కంప్లీట్గా పక్కన పెట్టేసి టోటల్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవడం వెనుక పలు కారణాలున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజ్యసభ సీట్ల కేటాయింపులో 13 ఏళ్లుగా పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన తనకే ఖచ్చితంగా బెర్తు దక్కుతోందని శ్రీనివాసరెడ్డి 100% ఆశలు పెట్టుకున్నారట. కానీ ఫైనల్ లిస్టులో ఆయన పేరు లేకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. తన అసంతృప్తిని లోపల దాచుకోలేక ఏకంగా ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నానని, ఎన్నో ఇబ్బందులొచ్చినా ఎప్పుడూ ఎక్కడా వెనక్కు తగ్గలేదన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేయడంలో రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పనిచేస్తే అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం వ్యక్తిగతంగా ఎంతో కలతకు గురిచేసిందన్నారు.
పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులను, కార్యకర్తలను తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత నుంచి అటు కడపలోనూ ఇటు అనంతపురంలోనూ ఆయన పార్టీ యాక్టివిటీస్ను పక్కన పెట్టేశారు. ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పర్యటనలు జరిగిన సాక్షాత్తు అధినేత చంద్రబాబు నాయుడు వచ్చిన జోనల్ కోఆర్డినేటర్ హోదాలో ఉన్న శ్రీనివాసరెడ్డి అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. డిప్యూటీ సీఎం పర్యటనకు సంబంధించిన అఫీషియల్ బిల్లులు కూడా ఇంకా క్లియర్ కాలేదంటూ ఆయన పెట్టిన పోస్టులు కూడా పార్టీలో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం అనంతపురం తెలుగుదేశం పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, పాత లీడర్లకు మధ్య గ్యాప్ పీక్స్కి చేరింది. ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ పార్టీని డ్యామేజ్ చేసుకుంటున్నారు. చాలా చోట్ల కార్యకర్తల్లో కూడా నైరాశ్యం కనిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా మాకు న్యాయం జరగలేదన్న మరికొంతమంది ఆవేదనతో ఉన్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. ఇలాంటి అనేక సమస్యలు ఉన్న వేళ కోఆర్డినేటర్ బాధ్యతలు చాలా కీలకంగా ఉంటాయి. ఆయన ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలి. అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలి. అలాగే ఎమ్మెల్యేల వ్యవహారం, పార్టీ పరిస్థితుల మీద అధిష్టానానికి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అవన్నీ చేసే పరిస్థితుల్లో కనిపించడం లేదు. అసలు నాకే పదవి రాక అసంతృప్తిలో ఉంటే ఇక అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తాను, సమస్యలను ఎలా పరిష్కరిస్తానన్న అభిప్రాయంలో శ్రీనివాసరెడ్డి ఉన్నారా అనే అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా అనంతపురం జిల్లాలో ఇలా వరుసగా కోఆర్డినేటర్ల మార్పుపై తెగ డిస్కషన్ సాగుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏంటి ఈ పరిస్థితి అని చాలామంది తెలుగు తమ్ముళ్ళు మదనపడుతున్నారట. మరి ఇప్పటికైనా శ్రీనివాసరెడ్డిని బుజ్జగించి మళ్లీ సీన్లోకి తెస్తారా, లేక ప్రత్యామ్నాయ మార్గం వైపు తెలుగుదేశం అధిష్టానం చూస్తుందా అనేది వేచి చూడాలి.